సో, యాక్టర్ 'ఫిష్ వెంకట్' గారినైతే పరామర్శించడానికి ఎంతో మందైతే ఇక్కడికైతే చేరుకోవడం అయితే జరుగుతుంది. యాక్టర్స్ గానివ్వండి, అడ్వకేట్ లాయర్స్ గానివ్వండి, అంటే అతనికి ఎంతో పలుకుబడి ఉంది గాబట్టి రాజకీయ నాయకులు గానివ్వండి, ఇలా చాలా మందైతే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లాయర్ గారైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అసలు అండి. 'ఫిష్ వెంకట్' గారి గురించి మీరేం జెప్తారు? ఇలా జరగడం అనేది మనకైతే చాలా బాధాకరం అనైతే చెప్పుకోవాలి. సో, మీరు తన గురించి మీకు ఉన్న అనుబంధం గురించి ఏం జెప్తారు? ముదిరాజ్ ముద్దుబిడ్డ, ముదిరాజ్ జాతిలో చాలా మంది రాజకీయంగా, చలనచిత్రంగా రాణించడంలో చాలా ఆహ్, నంబర్స్ సింగిల్ నంబర్‌లో ఉంటారు యాక్చువల్‌గా. ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన ఫిష్ వెంకట్ చలనచిత్ర రంగంలో అప్పుడే ఒక 30-40 ఇయర్స్ బ్యాకే రాణించడము, ఆయనకు ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది ముదిరాజ్ బిడ్డలు కూడా ముందుకు రావాలని చూస్తున్నారు. రాజకీయంగా కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు యాక్చువల్‌గా. ఇట్లాంటి వాళ్ళని చూసుకొని చలనచిత్ర రంగంలో ప్లస్ రాజకీయంగా కూడా వచ్చారు. కానీ చివరి పరిస్థితుల్లో కొంచెం ఎకనామికల్‌గా అంటే ప్లానింగ్ లేకపోవడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా చూసుకోకపోవడం కూడా బాధాకరం యాక్చువల్లీ. సో దయచేసి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్‌మెంట్ నుంచి రాజకీయంగా కూడా అదే ఏంటిది మన గద్దర్ అవార్డు రీసెంట్ గా ప్రకటించారు కదా, దానికి కూడా ఫిష్ వెంకట్ గారిని పేరుని రికమెండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇతని యాక్టింగ్ గురించి, నటన గురించి మీరేం జెప్తారు? మీ మాటలు అంటే మనం ఎన్నో సినిమాలు చూసాం గాబట్టి, అతని నటన గురించి ఏం జెప్తారు? యాక్టింగ్ అంటే మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం అండి యాక్చువల్లీ. మా ఫాదర్ ఏజ్ ఉంటుంది యాక్చువల్లీ. టీవీలో చూసింది అంతే గానీ అప్పట్లో యాక్టింగ్ చేసేటప్పుడు అంత పర్సనల్ ఇంటరాక్షన్ లేదు. బట్ వెన్ వి కమింగ్ టు ద పబ్లిక్ ఫీల్డ్, రాజకీయంగా వచ్చినప్పుడు బిడ అట్లా చేసేది, ఇట్లా ఇట్లా చేయాలి మామూలుగా ఎప్పుడు అబిడ్స్ దగ్గర కలిసి ఉండే వాళ్ళం యాక్చువల్గా. కలిసి పలకరించుకునే వాళ్ళం అంతేగాని ఇక్కడ ఈ లొకేషన్ కూడా ఇప్పుడు కొత్తగా ఉంది. డెఫినెట్ గా ఫిష్ వెంకట్ గారు ముదిరాజ్ కమ్యూనిటీకి ప్లస్ అంటే బడుగు బలహీన వర్గాలకి, అది ఏ కమ్యూనిటీ అయినా సరే, అన్ని కమ్యూనిటీలకు చలనచిత్ర రంగంలో అంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇట్లా మీరు వెళ్ళండి అని జబర్దస్త్ కూడా చాలా యాక్టర్స్ ని రికమెండ్ చేశారు యాక్చువల్ గా ఫిష్ వెంకట్ గారు. సో ముదిరాజ్ కమ్యూనిటీలో ఫిష్ వెంకట్ గారి యొక్క పాత్ర అనేది చిరస్మరణీయం అయిపోతుంది. సో, 'ఫిష్ వెంకట్' గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది సహాయం అయితే చేయడం జరిగింది. సో, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరైనా సహాయం చేయాలంటే అంటే మీరెలా చెప్తారు దాన్ని? ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ కూడా అంటే మామూలుగా ఇప్పుడు ఓవరాల్ గా జ్యూరిస్డిక్షన్ పరిశీలిస్తే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు మామూలుగా హాస్పిటల్లో కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ పడినని తెలుస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనే అట్లీస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేకప్. దిల్ రాజు గారు కానీ ఇప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది అంటే స్టార్స్ ఉన్నారు, వన్ నైట్ స్టార్ ఉంటారు, దాన్ని మన మొత్తం లైఫ్ లాంగ్ చేసుకోలేరు. వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఒక గట్టి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.